జనవరి 20 అమెరికా రాజకీయ చరిత్రలో మరో కీలక రోజు. అమెరికా ఫస్ట్ నినాదంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్లో అడుగుపెట్టిన వేళ దేశాన్ని గాడిలో పెడతాడన్న ఆశలు, ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తాడన్న అంచనాలు వినిపించాయి. కానీ ఒకే ఏడాది గడిచేలోపే ఆ ఆశలు ప్రశ్నార్థకంగా మారాయి. వలసవాదులపై ఉక్కుపాదం, వీసాలపై కఠిన నిబంధనలు, దేశాల మీద దేశాలకు టారిఫ్ల యుద్ధం, కేంద్ర శాఖలనే మూసివేసే సంచలన నిర్ణయాలు, అంతర్జాతీయ సంస్థలపై దాడి, ఇలా ట్రంప్ సంతకం చేసిన ప్రతి నిర్ణయం అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. ఇవి దేశ భద్రత పేరుతో తీసుకున్న కఠిన చర్యలా, లేక ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిన వివాదాస్పద నిర్ణయాలా అన్న సందేహాలు ఇప్పటికీ తీరలేదు. ట్రంప్ రెండో టర్మ్లో ఒకే ఏడాది పాలన ఇప్పుడు ప్రపంచం ముందున్న ఒక కఠిన వాస్తవం. 2024 జనవరి 20 డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్లో అడుగుపెట్టిన రోజు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో నెగ్గిన ఆయన దేశాన్ని ఓ గాడిన పెడతానని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్ను సమర్థవంతనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ ఒక సంవత్సరం గడిచేలోపే సీన్ సితారయ్యింది. ట్రంప్ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలా మట్టుకు తలతిక్క నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. వలసవాదానికి చుక్కలు. అధికారంలోకి రాగానే ట్రంప్ చేసిన మొదటి పని శరణార్థులపై కఠిన ఆంక్షలు విధింపు. ఈ నిర్ణయాలతో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ వాళ్ళ దేశాలకు డిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో బేడీలు వేసి కనీస వస్తువు లేని విమానాల్లో తరలించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపు మూసివేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ సమర్థించుకున్నాడు. ఇదే కాక వీసాకు టఫ్ రూల్స్ పెట్టారు. అమెరికా ఉద్యోగుల్ని రక్షించడం అనే పేరుతో H-1B వీసా నియామకాలను కఠినతరం చేశారు. ఫీజులు గణనీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయాలతో భారత్ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితం అయ్యారు. ఆ దేశాలపై ట్రావెల్ బ్యాన్ 2025 డిసెంబర్లో ట్రంప్ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారు ఆయన. అఫ్ఘాన్ పౌరుడొకడు వాషింగ్టన్లో గన్ఫైర్ అటాక్ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2025లో ట్రంప్ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందంటే అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని, తన మాట వినని దేశాలపై టారిఫ్ కొరడా ఝులిపించారు ఆయన. ఈ క్రమంలో చైనా, యూరప్, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధించారు. ట్రంప్ టారిఫ్ వారులు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభం అయినా అవి గ్లోబల్ ట్రేడ్లో ఉద్రిక్తతలు, భారత్ లాంటి మిత్ర దేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి. ఫెడరల్ టు స్టేట్ 2024 నవంబర్లో ట్రంప్ తన ఎన్నికల హామీలో విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి కేంద్ర విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఆయన. 40 ఏళ్లలో $3 ట్రిలియన్ ఖర్చు చేసిన ఫలితం లేదు, విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యాశాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్ నడుస్తోంది. అయితే ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.
అదే సమయంలో ఇటు అమెరికా ఆరోగ్య శాఖను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండవ టర్మ్లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి. ఫెడరల్ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామా కేర్ రద్దు ప్రయత్నంతో కలిపి ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించటం, నిధుల్ని తగ్గించటం, ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోతవేసే ప్రయత్నాలు, భారత్తో వాణిజ్య వివాదాలు, పాక్తో మైత్రి, వెనుజులా అధ్యక్షుని బంధించి ఎత్తుకువెళ్లి ప్రతిపక్ష నేత మారియా కొరినా మచోడాకు మద్దతు, ఆమెకు దక్కిన నోబెల్ మెడల్ను స్వీకరించడం, ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు అని వ్యాఖ్యానించడం, ఇరాన్ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం, డెన్మార్క్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకునే ప్రయత్నాలు, వీటికి తోడు ఫేక్ న్యూస్ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయటం. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు ఆర్జించి సంపద పెరగటం ట్రంప్ను తిట్టిపోసేలా చేశాయి.